థ్యాంక్ యూ మధు గారు. ఓకే కోటేశ్వరరావు గారు. యా శ్రీనివాస్ గారు, సార్. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనుభవం చూసినప్పుడు వైసీపీలో గెలిచినటువంటి వాళ్ళందరూ ఆ వైసీపీకి అధికారం పోగానే తెలుగుదేశం పార్టీ వైపు ఫిరాయించినటువంటిది మనం చూస్తున్నాం. సార్ అందువల్ల ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, లేదా పెట్టినటువంటి ఎన్నికల ఖర్చుకి వడ్డీ అసలు ఫాయిదాలతో సహా రాబోయేటువంటి ఎన్నికలకు కూడా పెట్టుబడిగా సంపాదించుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్ళు చూస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. మహారాష్ట్రలో ఎన్నికల్లోనే అక్కడ ప్రభుత్వం వాయిదా వేస్తే ఏదో ఒక సాకుతో వాయిదా వేసింది. అది ఇంకా సాగదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేశాం. మహారాష్ట్రలో బంటియా కమిషన్ సిఫార్సు ప్రకారం, అంటే బీసీల జనాభా తక్కువగా ఉన్నటువంటి చోట్ల 10%, ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల 30% అమలు జరపాలనేటువంటి ఒక విచిత్రమైనటువంటి సిఫార్సుని చేసింది. అది చెల్లదు. మొత్తంగా 27% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఓబీసీ రిజర్వేషన్ ప్రకారం మళ్ళా జరపాల్సిందే, అది కూడా 4 నెలల్లో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అందుకని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ని పొడిగిస్తారు అనేటువంటిది నా అభిప్రాయం. పొడిగించి పాత రిజర్వేషన్ ఇప్పుడున్నటువంటి 23% ఓబీసీ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపడానికి హైకోర్టు కూడా ఆదేశం ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ ఆదేశాల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిస్తుంది అనేటువంటిది మహారాష్ట్ర ఎన్నికల మనకి తెలియజేస్తా ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఇక్కడ అనేక రాష్ట్రాల్లో అనుభవం చూసినప్పుడు అధికార పార్టీకే స్థానిక సంస్థల్లో మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ప్రలోభాల, లేకపోతే ఆశల, జనంలో ఉన్నటువంటి ఆశల ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు డబ్బు కూడా తోడైంది కనుక సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి లేదా దానికి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలకి ఒక అవకాశం. రెండోది, ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటిది. అందుకని ఆ రియల్ ఎస్టేట్ భూమి కూడా అనేక మందిని కొత్తగా రంగంలోకి నియో రిచ్ చూద్దాం, మనం ఒక ట్రైల్ వేద్దాం, ఈ స్థానిక సంస్థలని సోపన్నాలుగా చేసుకొని తర్వాత వచ్చే ఎన్నికలకి అసెంబ్లీకి ట్రై చేద్దాం అనేటువంటి వాళ్ళు కూడా అనేక చోట్ల మనకి కనిపిస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఒక మిక్స్డ్, ఏమైనప్పటికీ 8వ తారీఖున జరిగేటువంటి కోర్టు ఆ రోజు నిర్ణయిస్తుందా, వాయిదా వేస్తుందా, లేదా ప్రకటించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని ఏ విధంగా కామెంట్ చేస్తుంది. ఎందుకంటే కోర్టు చెప్పింది మీరు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పింది. అందుకని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం మీద ఆసక్తి కలుగుతూ ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఇప్పుడే కోర్టు నిర్ణయాన్ని మనం ఊహించి చెప్పలేం కనుక ఆ నిర్ణయాన్ని బట్టి అనేకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి, బీజేపీ ఐక్యంగా ఉన్నట్టుగా అనిపించినా కానీ ఎన్నికల ఈటల రాజేంద్ర గారు లేదా బండి సంజయ్ గారి మధ్య జరిగినటువంటి సంవాదం లేకపోతే ఆరోపణల తీవ్రత చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి చోట్ల బండి సంజయ్ గారు సవాల్ చేస్తున్నారు, నేను ఇక్కడ గెలిపిస్తాను రెండు జిల్లాల్లో అని. కానీ మరి ఈటల రాజేంద్ర వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎట్లా గెలుస్తారో చూస్తాం అన్నట్టుగా పరిస్థితి అక్కడ గతంలో వాళ్ళు చేసినటువంటి వీరస్వర ప్రతిజ్ఞలు అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో పరస్పరం దెబ్బతీసుకునేటువంటి అవకాశాలను కూడా మనం కాదనలేము. అదేవిధంగా కాంగ్రెస్ లో అటువంటి పరిస్థితి ఉందా అంటే అధికారంలో ఉంది కనుక ఆ విధమైనటువంటి అవకాశాన్ని దిగువలో ఉన్నటువంటి ఓటర్లు నాయకులు వాళ్ళు చెప్పినా కానీ అంగీకరించేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏమైనా హైకోర్టు నిర్ణయం బట్టి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. వాయిదా పడతాయా లేకపోతే ఇదే షెడ్యూల్ ప్రకారం పాత రిజర్వేషన్ ప్రకారమే కొద్ది రోజులు సమయం ఇచ్చి, ఎందుకంటే మళ్ళా లాటరీ తీసి రిజర్వేషన్లను నిర్ణయించాలి కనుక కొంత సమయం ఇస్తారా ఏంటనేటువంటిది చూడాల్సి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి దసరా పండగ రోజున మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో మీకు మరొకసారి ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డిబేట్లో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి, అలాగే జయరామ్ గారికి, రామ్మోహన్ గారికి, తర్వాత మధు స్ట్రాటజిస్టు, అలాగే సీనియర్ జర్నలిస్టు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందరికి కూడా ధన్యవాదాలు.
ఇది వాటి